480 కిలోమీటర్స్ తిరిగింది ఆల్రెడీ. ఇంకా 20 కిలోమీటర్స్ తిరిగిందంటే మనకి సర్వీసింగ్ టైం అయిపోతుంది. సూపర్. మన హిమాలయన్ 450 ఫస్ట్ సర్వీసింగ్ అయ్యింది. ఫస్ట్ సర్వీసింగ్కి బిల్ వచ్చేసి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ మన హిమాలయన్ 450ని ఫస్ట్ సర్వీసింగ్ తీసుకెళ్ళిపోతున్నాను. సో మన ఫస్ట్ సర్వీసింగ్కి వాళ్ళు ఇచ్చింది 500 కిలోమీటర్స్. మనం ఆల్రెడీ ఏందిరా అంటే ఇక్కడ ఎంత తిరిగాము, 465 తిరిగాము. ఇక్కడ నుంచి మరో 60 కిలోమీటర్స్ ఉండాలి, ఎందుకంటే నేను నెల్లూరు వెళ్ళాలి. ఇక్కడైతే నారాయణపురం అనేసి కావాలి తర్వాత ఒక చిన్న విలేజ్. మన బండి చూస్తున్నారు కదా, దానికి పూజ కూడా చేపించేసినాను. చూసేదానికి కొంచెం లుక్, నాకైతే హిమాలయన్ అనేది ఫేవరెట్. సో దానికనేసి నేను హిమాలయన్ 450ని తీసుకున్నాను. ఇంకా ఇటు పోతూ మన మధ్యలో ఒక చిన్న ఆఫ్ రోడింగ్ కూడా చూద్దాము. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి పొలాల్లో నుంచి కనిపోయినామంటే ఆఫ్ రోడింగ్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. మళ్ళీ దానికాడ నుంచి మళ్ళీ ఇంకొక ఆఫ్ రోడింగ్ వస్తుంది, అది మెయిన్ ఆఫ్ రోడింగ్. నాకు తెలిసి దానికంటే గతుకులు ఇంకేడ ఉండవు అనుకుంటా, పొలాల్లో కదా, దానికి రోడ్డు ఎవరు వేసింది లేదు. సో అది టోటల్ ఆఫ్ రోడింగ్ వస్తుంది. సో మనం ఈరోజు బ్లాగ్లో ఫస్ట్ ఆఫ్ రోడింగ్ చేస్తూ ఇక్కడి నుంచి నెల్లూరు దాకా మోటో బ్లాగ్ చేసి ఆ తర్వాత బండి సర్వీసింగ్ ఇచ్చి ఆ తర్వాత సర్వీసింగ్లో ఏమేమి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేశారు, మా సర్వీసింగ్కి ఎంత అయిందో మొత్తం అనేది మనం బ్లాగ్లో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన హిమాలయన్ 450 చూడండి. ఎలా ఉన్నాను కామెంట్ చేయాలి బా. ఇది ఒక నార్మల్ ఆఫ్ రోడింగ్, ఇది అంతగా అనిపించదు కానీ ఇది కూడా ఒక ఆఫ్ రోడింగ్ లొకేషన్. బాగుంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఆఫ్ రోడింగ్లోనే భయంకరమైన ప్లేస్ ఇది. మనమైతే టోటల్ ఆఫ్ రోడింగ్లోనే పోనిద్దాం. ఆఫ్ రోడింగ్ కూడా ఇంజిన్ చెకప్ అన్నీ చెక్ చేసుకునేటప్పటికి లేట్ అయ్యింది. నాకు దీనికి ఇంకా ఇవ్వలేదు. ఇమిడితే మాత్రం చాలా బాగా చేస్తాను. చూస్తున్నారు కదా, ఏ గతుకుల్లో కానీ నడుస్తున్నా కానీ బండికి ఏం అనిపించట్లా. అందుకే ఇది ఆఫ్ రోడ్ ఇంకా బాగా అని నా ఫీలింగ్. చూస్తున్నారుగా, ఈ నుంచి వస్తాయి నిజమైన ఆఫ్ రోడింగ్. ఈ నుంచి ఆఫ్ రోడింగ్ అంటే ఏం అనిపించట్లా, అసలు ఎక్కి దిగుతా ఉంది పోతుంది అనేసి ఏం అనిపించట్లేదు ఇంట్లో. చూస్తున్నారు కదా మన హిమాలయన్ 450ని, అంత లుక్ పరంగా అయితే నాకైతే పిచ్చలుగా నచ్చేసింది. కానీ ఏందిరా అంటే ఇది మైలేజ్ అసలు 25-26 ఇస్తూ ఉంది. హైవే ఎక్కితే మాత్రం కొంచెం ఎక్కువ వస్తుందో లేదో తెలియదు, కానీ మైలేజ్ మాత్రం చాలా తక్కువ వస్తుంది. అదొక్కటే కానీ మైనస్. ఒక 30 అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదొక్కటే, ఇంకేంలే. 480 కిలోమీటర్స్ తిరిగింది ఆల్రెడీ. ఇంకా 20 కిలోమీటర్స్ తిరిగిందంటే మనకి సర్వీసింగ్ టైం అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు కావాలి దాటేసినాము. ఇక్కడ నుంచి నెల్లూరుకి వచ్చేసి మొత్తం అప్రాక్స్గా 54 కిలోమీటర్లు వస్తుంది. మనం రైడ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటించుకుంటూ పోవాలి. వాటిల్లో ఫస్ట్ది వచ్చేసి మన స్పీడ్ మన లిమిట్ దాటకుండా ఉండాలి. మనం ఎంత స్పీడ్ పోతున్నాం అన్నది కాదు, మన కంట్రోలింగ్లో పోవాలి. నేనైతే ఆ కంట్రోలింగ్లో ఏ రోజు దాటలేదు. నా బండిని నేను ఎంతవరకు కంట్రోల్ చేస్తానో అదే స్పీడ్లో పోతూ ఉంటాను. మన కాడ ఫ్యూల్ ఒక పాయింటే ఉండాలి. సో మనం ఏడైనా కానీ ఫ్యూల్ పట్టించుకొని పోతేనే మేలు, లేదంటే కొంచెం పోయేదానికో వచ్చేదానికో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దానికోసం అనేసి మనం ఇప్పుడైతే ఫ్యూల్ వేయించుకోవాలి. ఇప్పటిదాకా అయితే పెట్రోల్ బంకులు ఏడా రాలేదు. మన హిమాలయన్ 450కి ఫస్ట్ టోల్ గేట్ ఇదే, గుర్తుపెట్టుకొని ఉండాలి మన లైఫ్ లాంగ్. భారత జాతీయ రహదారి అధికృత సంస్థ. ఓకే,
మన హిమాలయన్ 450తో నాకు ఒక చిన్న పెద్ద ఇబ్బంది కాదు, చిన్న ఒక విషయం అర్థం కాని ఉంది. టోటల్ ఆఫ్ రోడింగ్ పరంగా మాత్రమే రెడీ చేసినట్టు అనిపిస్తుంది బండి. ఎందుకంటే గతుకుల్లో అసలు శరీరంలో ఏ కోశమైనా కానీ కదలిక లేకుండా మంచి స్టిఫ్గా కూర్చునొచ్చు. అంతా ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఇట్లా హైవేల మీద వచ్చేటప్పుడే కొంచెం ఏదో తెలియని ఒక ఇబ్బంది ఆడే అర్థమైపోతుంది నాకైతే. బండిని సడన్గా కట్ చేయలేకపోతున్నాను. హెవీగా వెయిట్ అంతా భుజాల మీదే వస్తూ ఉంది. నేను చాలా రోజులు చూస్తున్నాను, భుజాల మీద అయితే ఆల్మోస్ట్ వెయిట్ పడిపోతుంది. 500 కిలోమీటర్స్లో నాకు అర్థమైంది అదే. హెవీగా చేతుల మీద వెయిట్ పడుతుంది. అది తప్ప ఇంక దీంట్లో నాకు తెలిసి పెద్ద మైనస్లు అంటూ ఏం లేవు. అది ఒకటి కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఈరోజు అడగాల. ఇప్పుడు చూడండి, సెంచరీ కొడతా. కమాన్ సెంచరీ. నేను అస్తమానం 100 కొడతాను. ఈ మధ్య హిమాలయన్ వచ్చిన కాడి నుంచి మనం అంతకుముందు అంతా అంతే స్పెంటర్ ప్లస్సేగా. స్పెంటర్ ప్లస్ ఎంత స్పీడ్ పోతుంది? హై స్పీడ్ అంటే అది 80 పోయిందంటే మొత్తం హ్యాండిల్ మొత్తం షివర్ వచ్చేసి ఒక్కోసారి అయితే ఇటు చిన్న కదుపులకు కూడా తట్టుకోలేకుండా ఉండింది. సో దానికోసం అనేసి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు నాకు. హిమాలయంతో ఆ ప్రాబ్లం ఏం లేదు. స్పీడ్ ఒకటే కదా మనం చూసుకోవాల్సింది. స్పీడ్ ఒకటే కానీ చూసుకున్నామంటే చాలా బండ్లు ఉన్నాయి. బట్ హిమాలయన్ నేను సెలెక్ట్ చేసుకునే దానికంటూ ఒకటే కారణం, దిస్ ఈజ్ మై డ్రీమ్ బైక్. దీన్ని కల్లో కూడా కొంటా అనుకోలేదు ఫ్రెండ్స్. కానీ నా యూట్యూబ్ కోసం అన్నీ కొనేసి పెట్టేసుకున్నాను. అదొక్కటే నాకు హ్యాపీ, అంటే చాలా హ్యాపీ ఇది. ఓకే ఫ్రెండ్స్, మనైతే ఫైనల్లీ షోరూమ్ కాడికి రీచ్ అయిపోయినాము. ఫస్ట్ సర్వీసింగ్ కదా, ఎక్కడ ఇవ్వాలి ఏంది నాకైతే తెలీదు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి యాడ్ ఇవ్వాలో కనుక్కుంటాను. మనం ఇప్పుడైతే షోరూమ్ లోపల అడిగాము. ఇది షోరూమ్ వచ్చేసి ట్రక్ రోడ్లో ఉంటుంది. సర్వీసింగ్ సెంటర్ మాత్రం ఇటు సైడ్ ఉంటుందంట స్ట్రైట్గా. సర్దార్ వల్లభాయ్ పటేల్కి లెఫ్ట్ హ్యాండ్ పక్కేమో సర్వీస్ సెంటర్, రైట్ హ్యాండ్ పక్కేమో మనకి హిమాలయన్ షోరూమ్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. నేనైతే హిమాలయన్ అనే అంట, ఎందుకంటే మనం తీసింది అదే కదా. సో దానికనేసి నేను హిమాలయన్ షోరూమ్ అన్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉండదు. ఓ, ఇక్కడ చూస్తే బండ్లు కొవ్వలు ఉన్నాయి. మనకి అసలు ఎంతసేపు పడుతుందో కూడా తెలియట్లేదు. ఒకసారి లోపల పోయి కనుక్కొని వద్దాము. నాకు అదే అర్థం కాని పరిస్థితి అయిపోయేటట్టుంది. సో గైస్, మన హిమాలయన్ 450ని మనం సర్వీసింగ్కి అయితే ఇచ్చేసినాము. ఒక 3-4 అవర్స్ పడుతుందంట. మనం ఈ లోపల ఎంజీ మాల్కి పోయేసి వస్తాము. మాల్కి వెళ్ళడమే కొత్త ఏం కాదు, కానీ కనీసం 3 అవర్స్ అంటే ఆ మాల్ మొత్తం చుట్టేసి రావాలి. సో ఓకే గాయస్, అట్టే పోయేసి ఆకలిస్తుంది, ఏమైనా తినేసి కూడా వద్దాము. మన బైక్ రిపేర్ అయ్యడానికి 3 అవర్స్ పడుతుందంట. సో ఊరికి ఖాళీగా ఉండడం ఎందుకనేసి మాల్కి వచ్చాను. కేఎఫ్సీ ఉండేసరికి దూరం వేసినాను. ఇంకైతే బాగా ఆకలేస్తుంది ఫ్రెండ్స్. సో దానికోసం అనేసి ఆర్డర్ చెప్పేసాను. చూస్తున్నారు కదా, 5 లెగ్ పీసెస్, మైనస్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్కార్న్, ఒక కూల్ డ్రింక్. ఈ రోజుకి సరిపోతాయి, పండగ చేసుకుందాం. సూపర్. సో గైస్, మనం బండి హిమాలయన్ 450 రెడీ అయినట్టుంది. ఇప్పుడే రెడీ అయినట్టుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మందే అనుకుంటాను. మన దానికి ఇక్కడ మందే అయితే ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంటుంది చూడండి, అది అనుకోకుండా పడింది, కానీ అదే నాకు గుర్తయింది. ఇప్పుడైతే మనమైతే బండి రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం బొట్లు గిట్లు అన్నీ అయిపోయినాయి. మొత్తం క్లియర్ అయిపోయింది అది బండి అయితే మాత్రం. ఫస్ట్ కొన్నప్పుడు అట్టుంది, ఇంకా కొన్ని మచ్చలు ఉన్నాయి, ఇంకా ఆరలేదు ఫ్రెండ్స్. చూస్తున్నాను కదా.
చూస్తున్నారు కదా, మన హిమాలయన్ 450 ఫస్ట్ సర్వీసింగ్ అయ్యింది. ఫస్ట్ సర్వీసింగ్కి బిల్ వచ్చేసి ₹1607 అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చైన్ లూపు, ఇంకా చైన్ క్లీనర్ తీసుకున్నాను. వాటికి మొత్తం కలిపి ఒక 600 అయ్యింది. చూస్తున్నారు కదా, ఈ 1600 అనేసరికి గుండె అయిపోయింది. ఫస్ట్ టైం నేను మనది స్పెండర్ ప్లస్ కదా, స్పెండర్ ప్లస్కి అంత ఏం కాదు, 1000 లోపే అయిపోతూ ఉంటుంది ఎప్పుడు సర్వీసింగ్కి. కానీ 1600 పెట్టడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా నెక్స్ట్ సర్వీసింగ్లకి సర్వీసింగ్కి ఎంత అవుతుందని భయంగా ఉంది. ఇంకా 3 సర్వీసింగ్స్ అనేది ఫ్రీ. ఫస్ట్ 500 కిలోమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ అంట. ఆ నెక్స్ట్ వచ్చేసి 15000 కిలోమీటర్స్ అంట. నెక్స్ట్ సర్వీసింగ్లకి ఎంత వస్తుందో చూడాలి. అయితే మనం బండి డెలివరీ తీసుకునేటప్పుడు ఈ సమ్ గార్డు, ఇంజిన్ గార్డ్స్ అనేవి లేవు, ఇప్పుడు వచ్చినాయంట. సో దానికోసం అనేసి ఇప్పుడు వేయించాను. చూడండి, చూసేదానికి ఎలా ఉందో. ఇది మెటల్ రాలేదు, ప్లాస్టిక్ వచ్చింది మనకి ఫస్ట్. ఇప్పుడైతే మెటల్ వేయించాము. ఇంకా ఇది వచ్చేసి ఇంజిన్కి గార్డు, ఇంజిన్కి మంచి ప్రొటెక్షన్ ఉండేటట్టుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇది నైట్ టైం కాబట్టి సరిగ్గా కనపడట్లేదు. మార్నింగ్ టైం ఇంకోసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నాకు అప్పుడు నాలో ఏం తప్పు ఉందో నాకు తెలుస్తుంది. ఇది నెల్లూరు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.